రాయలసీమ ఫ్యాక్షన్ అణువణువున ఆధిపత్య పోరాటమే. పగతో రగిలి పంతానికి పోయి అంతాన్ని కొని తెచ్చుకోవడమే కాని నెత్తురంటిన చేతులు సాధించినది ఏమీ లేదు. ఫ్యాక్షన్కు పర్యాయ పదాలుగా నిలిచింది ఇద్దరే. ఒకరు నక్సల్ బరీ నేపథ్యంలో నుంచి రాజకీయాల నుంచి వచ్చిన పరిటాల రవీంద్ర అలియాస్ రవి, ఇంకొకరు మద్దెల చెరువు సూరి. పవర్ ఫైట్లో ఇద్దరూ ఓడిపోయారు. అసలు వీరి మధ్య పగలు ఎందుకు పెరిగాయి? ఒకప్పుడు రవి తండ్రి శ్రీరాములయ్య, సూరి తండ్రి నారాయణరెడ్డి స్నేహితులు. మావోయిస్టు సిద్ధాంతాల వైపు మళ్లిన రాములు, అతని పెద్ద కొడుకు హరి కూడా మావోయిస్టు సిద్ధాంతాల కోసం పనిచేశారు. పరిటాల హరి పోలీసు ఎన్కౌంటర్లో మరణించగా అతన్ని అప్పటి ఎమ్మెల్యే నారాయణరెడ్డే పోలీసులతో ఎన్కౌంటర్ చేయించాడని రాములయ్య కుటుంబం భావించింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పగలు పెరిగాయి. ఆ తర్వాత వరుసగా పరిటాల రవి హత్య, మద్దెల చెరువు సూరి, మొద్దు సీను, ఓంప్రకాష్ల మీద కేసులు, సూరి హత్య, భానుకిరణ్ రంగప్రవేశం ఒక్కొక్కటిగా జరిగిపోయాయి.